హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే వివో X200T వివో X200FE ఫోన్ అయితే కంపారిజన్ అయితే చేసి చూద్దాం. మీరైతే ఎక్కువ ప్రైస్ పెట్టి మీరైతే వివో X200FE తీసుకోవాలా లేదంటే X200T అయితే తీసుకోవాలని ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఈ రెండు ఫోన్స్లలో మీకు ఫుల్ కన్ఫ్యూజన్ అయితే అంటే ఈ వీడియోని అయితే ఒకసారి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. మరి మన ఛానల్కి అయితే మీరైతే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే త్వరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇకనైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే 200T ఫోన్ అయితే మీకు లుక్స్ అయితే ఇట్లనైతే ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫోన్ బాక్స్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. మరి ఫోన్ బాక్స్ ఓపెన్ చేసేటోటే మనకు 90 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చి ఫస్ట్ అయితే టైప్ A to టైప్ C కేబుల్ ఇచ్చిళ్ళు, సిమ్ జాకెట్ టూల్ ఇచ్చిళ్ళు, ఒకటి కేస్ అయితే ఇచ్చిళ్ళు, అన్న అయితే ఇచ్చిళ్ళు. ఏవైతే మిస్ అయితే వీలైతే MediaTek Dimensity 9400 ప్లస్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా వివోలో అయితే మీకు MediaTek Dimensity 9300 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అంటూ స్కోర్ అయితే స్క్రీన్ పైన వేసిన మీకైతే 200T కొంచెం ఎక్కువనైతే స్కోర్ అయితే చేస్తాను. అంటూ స్కోర్లో కానీ గిగ్ బెంచ్లో స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే ఇదైతే మీకైతే X200T అయితే UFS 4.1 తోటి చేస్తాను బేస్ మోడల్ నుంచి. ఇదైతే బేస్ మోడల్ అయితే 3.1 అయితే ఇచ్చిళ్ళు. మనకి యానిమేషన్స్ అయితే మీకైతే డే టు డే లైఫ్లో అయితే యూజ్ చేసేటప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకైతే ఫోన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నది. మీకైతే BGM అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తాను. మీకైతే గేమ్ ప్లే అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే యావరేజ్ FPS ఏంది ఎంత వస్తుంది ఏందని మొత్తం ఇట్లా సైడ్కి అయితే గ్రాఫిక్స్ చేసిన గ్రాఫ్లో చూసి అయితే మీరు అయితే చెక్ అయితే చేయొచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంటుంది ఈ ఫోన్లో. మీకైతే USB 2 తోటి వేస్తాను. ఇదేం 3 అయితే ఇస్తలేరు వాళ్ళైతే. మీకు బ్యాక్ సైడ్ అయితే మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX921 సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. అది కూడా సోనీ IMX882 సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 50 MP సామ్సంగ్ J1 సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని అల్ట్రా వైడ్ శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే అండి. అల్ట్రా వైడ్ 1x, నార్మల్ 3x, నార్మల్ 10x ఫొటోస్ కూడా అయితే స్క్రీన్ పైన వేసిన. ఇంకా చాలా ఫొటోస్ అయితే వేసినా ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఇవన్నీ ఫొటోస్ ఎట్లా వస్తాయి జాయిస్ మూడ్లో కూడా మీకు అయితే కొన్ని ఫొటోస్ అయితే వేసినా చూసుకోవచ్చు ఎట్లా వస్తాయి మొత్తం అయితే. ఫొటోస్కి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే. మీకైతే సెల్ఫీస్ కూడా మీకైతే బాగా వస్తుంది ఈ ఫోన్లో. మెయిన్ ఇది కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి మీకైతే కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వీడియో కూడా స్క్రీన్ పైన వేసిన 4K 60 FPS వీడియోని అయితే శాంపుల్ ఎట్లున్నో ఏందని మీరు అయితే చూసుకోవచ్చు. స్క్రీన్ పైన అయితే వేసిన వీడియో క్వాలిటీ కూడా నాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా మీరు చూసుకోవచ్చు ఎట్లా స్మూత్గా అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే ఇస్తాను. మీకైతే 1x 3x అట్లా. ఇంకా మీకు పోర్ట్రేట్ వీడియో కూడా తీసుకోవచ్చు. మీరైతే 1080p 30 FPS అయితే పోర్ట్రేట్ వీడియో చూసుకోవచ్చు ఎట్లా వస్తుంది ఏందని స్క్రీన్ పైన వేసిన. డిస్ప్లే అయితే దీంట్లో 6.67 inches 1.5K 120Hz AMOLED డిస్ప్లే అయితే ఇచ్చింది. 10-bit ప్యానల్ ఇది అయితే. దీంట్లో L1 సపోర్ట్ కూడా మీకైతే అమెజాన్ ప్రైమ్ అవన్నీ మీరు HD క్వాలిటీలో చూసుకోవచ్చు. యూట్యూబ్ కూడా మీకైతే HDR వీడియో సపోర్ట్ అయితే ఇస్తుంది. HDR వీడియో ప్లేబ్యాక్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఫోన్లో చూసుకోవచ్చు స్క్రీన్ పైన ఎట్లా వస్తాను ఏందని HDR వీడియోస్ అయితే. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చింది. క్విక్ అయితే ఉన్నది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకైతే. ఇంకా హ్యాప్టిక్స్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఈ ఫోన్లో అయితే. ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే ఇచ్చిళ్ళు. 16 5G బ్యాండ్స్ ఉన్నది. మీకైతే eSIM సపోర్ట్ ఉన్నది, Wi-Fi 7 ఉన్నది, NFC సపోర్ట్ ఉన్నది, బ్లూటూత్ 5.4 అయితే ఉన్నది. ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. మీకైతే Android 16 మీద రన్ అవుతుంది. 5 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. మీకైతే యూజ్ చేసేటప్పుడు అయితే చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే. మీకైతే ఇంకా కంట్రోల్ ప్యానల్ కూడా మీకు టోటల్ అయితే చేంజ్ అయిపోయి వస్తుంది. కొత్త ఒరిజినల్ కంట్రోల్ ప్యానల్ అట్లా అయితే వస్తుంది. ఇంకా ఒరిజినల్ ఇలా కూడా ఉంటుంది మీకైతే. ఇంకా క్లాక్ కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇట్లా లార్జ్ చేసుకోవచ్చు, ఇట్లా పెద్దగా అయితే చేసుకోవచ్చు. అట్లా మీకు నచ్చినది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో 6200 mAh బ్యాటరీ అయితే ఇచ్చి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి సపోర్ట్ తోటి వస్తుంది. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఈజీగా మీకు 8 to 9 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. మీకైతే ఈ ఫోన్ అయితే లుక్స్ అయితే బాగున్నది. X200T అయితే సేమ్ రెండు లుక్స్ సేమ్ ఉంటాయి. మెటల్ ఫ్రేమ్ తోటి వస్తుంది మీకైతే. బ్యాక్ సైడ్ అయితే మీకు జాయిస్ బ్యాడ్జింగ్ ఉంటుంది. ఇవి రెండు ఫోన్స్ అయితే సేమ్ ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించింది మీకైతే. 203 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ వచ్చేసి. మీకైతే ఫోన్ వెయిట్ కూడా చాలా తక్కువ అయితే అనిపించింది. మరి అంత వెయిట్ ఏమనిపించలే. వాటర్ రెసిస్టెంట్ అయితే IP68-69 రేటింగ్ కూడా ఉన్నది. షార్ట్ సెన్సేషన్ గ్లాస్ అయితే ఇచ్చి ఫ్రంట్ అయితే. ఇదైతే మీకు ఆఫర్స్తో కలుపుకొని 52,000కి వస్తుంది ఫోన్ అయితే. బడ్జెట్ అయితే తక్కువ ఉన్నదంటే ఒకసారి ఈ ఫోన్ అయితే మీరు అయితే చెక్ చేయండి. ఈ వివో X200T వివో X200FE కంపారిజన్ మీకు వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్ గాస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.